ప్రధాని మోదీ ఆలోచన సూచనల మేరకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేస్తున్నానన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గెలిపించిన ప్రజలకు విద్యా వైద్యం విషయంలో ఏదో ఒక సహాయం చేయాలని ప్రధాని చెబుతుంటారంటారు. అందుకే తన వంతు సాయంగా విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేస్తున్నానన్నారు. విద్యార్థులందరూ ఐఏఎస్, ఐపీఎస్లు కావాలనే లక్ష్యంతో చదువుకోవాలన్నారు బండి సంజయ్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డులో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థులకు మోదీ గిఫ్ట్ పేరుతో సైకిళ్లను పంపిణీ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి అమ్మాయికి అబ్బాయికి 80% సైకిల్ ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని దాన్ని ప్రారంభించడం. కరీంనగర్ లో అయిపోయింది, సిరిసిల్లలో అయిపోయింది, హుజాబాద్ లో అయిపోయింది, ఇవాళ హుస్నాబాద్ లో ఇలా మనం ప్రారంభించుకున్నాం. మనం పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలా నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ లో విపరీతమైన అడ్మిషన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత నేను చెప్పిన ఈ ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్ కూడా ఇవాళ 9th క్లాస్ చదివే పిల్లలందరూ కూడా నెక్స్ట్ 10th రాగానే వాళ్ళకు కూడా సైకిల్స్ ఇస్తాం. నెక్స్ట్ 8th క్లాస్ వాళ్ళు 10th వస్తే వాళ్ళకు కూడా సైకిల్ ఇస్తాం. అందుకే ప్రభుత్వ పాఠశాలలో చదవండి, మీరు సైకిల్ పొందండి. మనకు ర్యాంక్స్ వచ్చినా పబ్లిసిటీ చేసుకోం. మనం ఎందుకు చేసుకోమంటే మనం ర్యాంకులు కొనుక్కుంటేనే మనం ర్యాంకులను సాధిస్తున్నాం. ఇలా అనేక కార్పొరేట్ పాఠశాలలు చేస్తాయి, ర్యాంకులు కొనుక్కుంటున్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ ని హేళన బాబాసాహెబ్ అంబేద్కర్ నిరాశపడలే, నిస్పృహకు లోను కాలే, ఎక్కడ వెనుకని ఏలే. ఈ సమాజానికి నన్ను హేళన చేస్తున్న సమాజానికి గుణపాఠం చెప్పాలి, వాళ్ళ కళ్ళు తెరిపియాలి, నేనే వాళ్ళకు ఆదర్శం కావాలని చెప్పి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఇవాళ కష్టపడి చదివి 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 ఎవరైతే హేళన చేసినో వాళ్ళ కనువిప్పు కలిగేదిగా భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి ఒక గొప్ప మహనీయుడుగా, ఒక ఆదర్శమూర్తిగా ఇవాళ మన ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇలా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు చాలా మంది హేళన చేశారు. ఈ ఛాయ్ అమ్ముకునే వ్యక్తి దేశ ప్రధాని అవుతారని చెప్పండి. ప్రపంచంలో ప్రతి భారతీయుడు నేను భారతీయుడు అని చెప్పి గల్లాగిరిసుకుని తిరిగే విధంగా మనం కష్టపడి పనిచేయాలని చెప్పి మళ్ళీ నరేంద్ర మోడీ గారు చూస్తున్న విషయాన్ని కూర్చోవాలి. వీళ్ళు మనకు ఆదర్శం. మనకు పొన్నం ప్రభాకర్ గారు తీసుకున్న కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇవాళ ప్లాస్టిక్ ను నిషేధించడం అనేది మంచి కార్యక్రమం. దానికి తోడు కేవలం నినాదం ఇవ్వడమే కాకుండా ప్రతి గ్రామంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసి దాన్ని అమలు చేసే ప్రయత్నం చేయడం నిజంగా మంచి కార్యక్రమం. అది కూడా దాన్ని కూడా మనం అందరం సహకరించాలి, అందరం మనం ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. కాబట్టి మొన్న ఢిల్లీకి వచ్చినప్పుడు కూడా పొన్న ప్రకారం ఢిల్లీకి వచ్చిన వారు నేను చెప్పిన నవోదయ స్కూలు వారు కష్టపడుతున్నారు, నేను కష్టపడుతున్నా, ఇద్దరం కలిసి కేంద్ర మంత్రి కలిసాం. తప్పకుండా హుస్నాబాద్కు నవోదయ పాఠశాల ఇవ్వాలని చెప్పి కేంద్ర మంత్రి కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. దాంతోపాటు సైనిక స్కూల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం ఇద్దరం కలిసి చేస్తున్నాం. పొన్న ప్రకారం నేను కలిసి